రమ్య. హాయ్ హలో నేనండి మీ రమ్యని. ఏం చేస్తున్నాను ఆలోచిస్తున్నారు? ఏమి చేయట్లేదు, ఆలోచిస్తున్నా ఏం చేద్దామా అని. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, మనకి ఎలాగో వంట రాదాయే. సో ఒక కానీ క్లైమేట్ ని చూస్తుంటే మంచిగా ఏదైనా ఒక స్వీట్ గానీ హాట్ గానీ తినాలనిపిస్తుంది కదా, నాకు అది అనిపిస్తుంది. సో మా క్రేజీ సిస్టర్ ఒకళ్ళు ఉన్నారు, తన దగ్గరికి వెళ్దాం. తను నేను ఒకే టైపు, కానీ కొంచెం తిక్క అంతే. అలాంటివా? సో మన వేడిగా పాకంలో నుంచి గులాబ్ జామ్స్ తిందామా? ఓకే ఓకే అయితే రెడీ. ఓకే, మా క్రేజీ సిస్టర్ని నేను పరిచయం చేస్తాను. చూడండి, వచ్చేసా. 2 గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకున్నాను. సో మా సిస్టర్ ఇంటికి కూడా వచ్చేసాను. తనకి ఇంకా చెప్పలేదు గులాబ్ జామ్ చేయమని కట్టని. సో తనకి ఎక్కడ ఉందో ఏంటో నెతుకుతాం. వేడి గులాబ్ జామ్ మీకు కూడా పెడతాను. హలో జో, ఏంటిది ముద్ద వెన్న ముద్దలో ఉంది? ఇందాక నువ్వు చేయమని చెప్పావు కదా, అదే గులాబ్ జామా. ఓ దిస్ పిండి, దిస్ ముద్ద. అవునవును. వాట్ ఈస్ దిస్? ఇట్స్ అమేజింగ్. ఇట్స్ MTR గులాబ్ జామున్ నెంబర్ 1, ఇండియన్ నెంబర్ 1. నిజంగానే MTR మసాలా లాగా MTR గులాబ్ జామ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. రమ్యకి ఈరోజు అయితే దాని టేస్ట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ పలంగా వేపేస్తామా? ఇలా పలంగా వేపేసి అంతే కేక్లా కట్ చేసుకొని తినేయడమే. ఇది కూడా బాగుంది. ఇలా అయితే మెత్తగా అయితే ఇలా ఎంత మెత్తగా నా పిండి. పిండి అయితే ఇలా అంటే ఇంత మెత్తగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. ఇందులో అయితే నేను చాలామంది వాళ్ళకి నచ్చినట్టు చాలా యాడ్ చేస్తారు. అదే చెప్తున్నా. యాక్చువల్గా ఇందులో నెయ్యి వేసుకోవచ్చు, పాలు వేసుకోవచ్చు, అలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనం మిల్క్ యాడ్ చేయొద్దు ప్లీజ్. ఐ హేట్ నెయ్యి. ఎందుకు? బేసిక్లీ చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. సో నెయ్యి వేసామని నేను తిన్ను గులాబ్ జామ్. అందుకా మా సబ్స్క్రైబర్స్ కూడా తిన్ను. అయితే ఖచ్చితంగా నెయ్యి వేసి చేద్దాం. ఇలా అయితే ఇంత సైజులో అయితే వంటలు చేసుకోవాలి. అంటే ఎవరికి నచ్చిన సైజులో, ఐ మీన్ ఎవరికి కావాల్సిన సైజులో వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే బేసిక్ గా ఒక క్వశ్చన్ అడిగినా, ఇది ఎంత ఉంది కదా, ఎగితే ఎంత అయిపోద్ది మరి? మనం షుగర్ సిరప్ లో యాడ్ చేస్తాం కదా రమ్య. సో అది ఉబ్బుతుంది అనమాట. అది రెడీమేడ్ ఉంటుందా షుగర్ సిరప్? నాకైతే ఇది ఉన్నంత చేసాను. ఓకే, అది కాదు. అలా ఉండలు ప్రిపేర్ చేస్తూ నిన్న ఒకటే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో దానికి నువ్వైతే రెస్పాండ్ జెన్యూన్గా ఉండాలి, ఓకేనా? అంటే నువ్వు అంటే నాకు తెలిసిందైతే నేను చెప్తాను ఆన్సర్. షూర్. నాకు తెలియదు, మనం ఏం చేయలేం. ఓకే, అది మీకే వదిలేస్తాను ఆన్సర్. యాక్చువల్గా నీకు తెలిసిందే, నీకు బాగా అందులో ఎక్స్పీరియన్స్ ఉన్నదే క్వశ్చన్. నువ్వు బ్యూటీషియన్ చేసావు కదా, బ్యూటీషియన్ కదా. సో త్వరలో పార్లర్ పెట్టబోతున్నావు. అండ్ ఆల్సో చాలా థింగ్స్ ఉన్నాయి, అవి కొన్ని నేను రివీల్ చేస్తుంది. యాక్చువల్లీ నాకు పార్లర్ ఉంది. సో ఉంది, అది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేద్దామనేసి నాకు ఒక చిన్న కోరిక మరి. సో దానికోసం ప్లాన్ చేస్తున్నాను. గుడ్, మంచిదే కదా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు క్వశ్చన్, బ్యూటీ అనేది అమ్మాయి అంటే ప్రతి ఒక్కరు అందంగా ఉండాలి అని అనుకుంటారు. సో నువ్వు వద్దన్నా సరే ఆ దేవుడు నీకు ఇంత మంచి కలర్ ఇచ్చాడు, కొంచెం ఇస్తాను తీసుకొని, ఏం పర్లేదు. అది రాదు కాబట్టి నువ్వు ఇస్తానంటున్నావు. సో ఏంటంటే ఒక బ్యూటీ టిప్, ఈ మధ్య పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా అందరికి. సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా సరే పింపుల్స్తో చాలా మంది, పిగ్మెంటేషన్తో చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. సో నువ్వు మంచి టిప్ ఆడియన్స్కి ఇస్తే అది యూజ్ అవుతే వాళ్ళకి కూడా మంచిదే. బేసిక్గా నువ్వు టిప్ అనే బదులు సలహా అనడం బెస్ట్. అయితే నా సలహా ప్రకారం ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ మెయిన్ చెప్పాలంటే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ ప్రజెంట్ అందరూ తినేది ఆయిల్ ఫుడ్స్. అవును. నెక్స్ట్ థింగ్ వచ్చి లేడీస్కి వచ్చి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది. సో దానివల్ల కూడా పింపుల్స్ అనేది చాలా ఎక్కువైపోవడం, ఆ ఫేస్ నిండా ముడతలు, మచ్చలు అన్నీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి వాటర్ కంటెంట్. వాటర్ అనేది ప్రతి ఒక్కరు చాలా తక్కువగా తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ పర్సన్ కూడా 2 లీటర్స్ అనేది తాగాలి 1 డే. ఒక్క రోజులో 2 లీటర్స్ తాగాలి. సో ఇప్పుడు వాటర్ కంటెంట్ మానేసి డ్రింక్స్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోవడం వల్ల అలా ఆహార అలవాట్లు బట్టి మన హెల్త్ ఏంటి, మన
వాట్ ఎవర్ ఏదైనా కానీ మన టెక్స్చర్ అనేది మారుతూ ఉంటుంది. సో నేను చెప్పేది ఒకటే, జెన్యున్గా చెప్పాలంటే ప్రోడక్ట్ కన్నా ఎక్కువగా ముందు మనం వాటర్ నెక్స్ట్ ఫుడ్ మంచిగా ఫాలో అవుతే ఎలాంటి పింపుల్స్ కానీ మచ్చలు కానీ అనేది రావు. సో బ్యూటిషియన్గా యాజ్ ఏ బ్యూటిషియన్గా నేను ఏ క్రీమ్ అయినా మీకు చెప్పచ్చు. క్రీమ్ చెప్పడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సైడ్ నుంచి కూడా మనం హెల్దీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం గ్లో వస్తుంది. నువ్వు చెప్పింది అయితే కరెక్టే, కానీ మాకు కావాల్సింది టిప్. అంతే. టిప్ అంటే బేసిక్గా చెప్పాలంటే పూర్వకాలంలో షాంపూలు రాకముందు కుంకుడికి అంటుకునేవారు, గుర్తుందా? సో అలాగే ఎవ్రీ ఉమెన్ సెల్ఫ్గా ఎవరు కూడా తీసుకోరు కేర్ అనేది. సో తీసుకోవాలంటే నా దగ్గర ఒకటి ఉంది, ఏంటి కాదు, నలుగు పిండి. సో శనగపిండిలో పెరుగు, పసుపు, హనీ ఈ 3-4 వేసుకొని మీకు కావాలితే లెమన్ యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోవచ్చు. అది మీ స్కిన్ టెక్స్చర్ని బట్టి మీరు యూజ్ చేసుకోవాలి. ఇది ఎంత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మంచిగా ఈ మిశ్రమాలన్నీ కూడా మనం ఒక బౌల్ తీసుకొని మంచిగా బ్లెండ్ చేసుకొని ఫేస్కి సారీ గైస్, యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను చెప్తా ఇదేంటి సీరియస్గా చెప్తూ మధ్యలో ఇలా హడావిడి చేస్తారని అనుకోకండి. నేను బాల్స్ చేస్తున్నాను కదా వెనక నుంచి, మా మమ్మీ దీన్ని పిలిచింది రమ్య అని. ఉండా ఈస్ పుట్టింగ్ యునో రమ్య 10 సార్లు పిలిచిన పలకలేదు. మా మమ్మీ కోపం వచ్చి బాల్ ఇచ్చుకొని దీన్ని కొట్టింది. సో అందుకే సారీ. చెప్పు, ఫాస్ట్ గా చెప్పు. మనం శుభ్రంగా ఫేస్ కి అప్లై చేసుకుంటే, వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటే పింపుల్స్ ఉండదు. అండ్ మనకి ఈ వాతావరణం వల్ల వచ్చే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. సో చిన్న సింపుల్ టిప్ అంతే. కావాల్సింది చెప్పేసి ఇంకేం కావాలి. బాల్స్ అయితే ఇలా చేసుకోవాలి. యాక్చువల్గా మీకు ఏ మెజర్మెంట్లో కావాలో ఆ మెజర్మెంట్లో చేసుకోవచ్చు. బాగా హెవీగా పెద్ద చేసుకుంటే, ఒకవేళ చేసుకుంటే కనుక లోపల ఉడకదనమాట. సో ప్రస్తుతానికైతే నేను షుగరు వాటర్లో వేసేసి పొయ్యి మీద పెట్టేసి వచ్చాను, ఎందుకంటే మనకి ఇది చేసే ప్రాసెస్లో ఇంతలోగా మెల్ట్ అవుతుంది. ఆగాగున్న కూడా అనిపించింది చెప్పమ్మా. ఇవి రౌండ్గా ఉన్నాయి కదా, మనకి మైసూర్ బజ్జీలు రౌండ్గా ఉంటాయి. అలాగే వీటికి ఒక పేరు పెడదాం అనుకుంటున్నాను. పెట్టు. మైసూర్ గులాబ్ జామ్. బాగుందా నేమ్? కామెంట్ చేయండి బాగుంటే. కామెంట్ చేయండి. మీకు నిజంగా కామెంట్ చేస్తే ఈ పిండితో నిజంగానే మేము మైసూర్ బోండల్లా మైసూర్ గులాబ్ జాములు ప్రిపేర్ చేస్తాయి. రమ్య నెక్స్ట్ టైం ఎంత సైజ్ చేస్తాం ఫ్రెండ్స్. వద్దు ఫ్రెండ్స్, అవి తూలే అనుకో మళ్ళీ. కానీ రమ్య నిజంగా ఒకవేళ మనకి ఈ ఫస్ట్ వ్లాగ్ మీద మంచి వ్యూస్ వచ్చి మంచిగా మనకు సపోర్ట్ వచ్చింది అనుకో వ్యూవర్స్ నుంచి, నెక్స్ట్ కంపల్సరీ ఛాలెంజింగ్ గేమ్ ఏదైనా చేద్దాం. ఓకే ఓకే డన్. చీరతో కలుపుతాం. ఇదేమో పాకం మరుగుతుంది. అండ్ చెప్పాను కదా రమ్య, ఇవి బాగా ఎగుతున్నాయి అనమాట. యాక్చువల్గా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చే కానీ తీసేస్తే లోపల ఉడకదు అనమాట. సో చూడవి కొంచెం డార్క్ వస్తున్నాయి కదా, సో లోపల కూడా బాయిల్ అవుతుంది అన్నమాట. బాగా వేగాక తీసేసి డైరెక్ట్గా ఇందులో ఇది ఆఫ్ చేశాక ఇది అయిపోయాక ఇందులో వేసుకోవాలన్నమాట. అంతే. మీకు కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకున్నాను, ఫుడ్ కలర్. అంటే అది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఓకే. అది బాయిల్ అయ్యాక మనం చేసుకున్నాం ఈ బాల్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఐ మీన్ వేపాలు. బ్రౌనిష్ కలర్ వచ్చేసరికి వరకు వేపేసి అవి చూద్దాం. ఇందుకే దీంట్లో ఏమేమి వేసావు నాకు చెప్పలేదు. ఏమి షుగర్ వేసాను. బాగా రమ్య, ఇందులో యాలకుల పౌడర్ వేయాలి. ఓకే, యాలకులు ఎలకలా? ఎలకలు కాదే, తింగరబుచ్చి. యాలకులు కొంచెం షుగర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఓకే. ఇది చూడు భలే వస్తుంది స్మెల్ మాత్రం. అది అందుకే మనం స్వీట్స్ ఏం చేసుకున్నా ఇది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ యాలకుల పౌడర్ అనేది మనం ఈ వాటర్లో వేసుకోవాలి. కరెక్ట్. నీకు కొంచెం కొంచెంగా కుకింగ్ అర్థమవుతుంది. అందుకే కదా నీ దగ్గర వచ్చింది. అంతా ఇంకెంతసేపు పడతాయో ఈ గులాబ్ జామ్స్.
అందుకే నేను వంటలు గట్టి నేర్చుకోలేదు ఫ్రెండ్స్. చెప్పండి, తప్పు ఏమైనా ఉందా? నోరు మూసుకో. వావ్, గులాబ్ జామ్ ఆహా. నాకేనా? నీకే కానీ నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కదా సబ్స్క్రైబర్స్కి, అందుకే వంట నేర్చుకోలేదు. మరి ఏం చేయండి, మరి ఇంతసేపు చీకటి కూడా పడిపోయింది. కష్టపడాలమ్మా. నీ బ్యూటిషియన్ కష్టపడకుండానే అందరికీ చేస్తున్నావా? కరెక్టేలే. ఓకే, అవన్నీ వదిలే. అలానే. గులాబ్ జామ్ ఎలా వచ్చింది? చాలా టేస్టీగా ఎమ్మీగా వచ్చింది. వావ్, వేడిగా ఉంది ఫ్రెండ్స్. మీకు కూడా కావాలితే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయడం మర్చిపోకండి. తిన ఇంగ్లీష్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. గమనిక, నా ఇంగ్లీష్ అంతంత మాత్రమే, మీరు భయపడవద్దు. కాదు, ఇలాంటి కామెడీ అండ్ కాంబోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో చాలా ఛాలెంజింగ్ వీడియోస్ అయితే తీయాలనుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్స్ బట్టి మా వీడియోస్ వస్తాయి. సపోర్ట్ని బట్టి. అండ్ ఈ వేడివేడి గులాబ్ జామ్ అయితే మేము ఇప్పుడు కానిచ్చేస్తాం. నెక్స్ట్ ఇంకొక మంచి క్రేజీ వీడియోతో మీ ముందుకు వస్తాం. ఎస్, థ్యాంక్ యూ, బాయ్.